అంతకుముందు వాళ్ళ పితరులు ఇచ్చిన బోర్ ఉంది, అది పెండింగ్ అయ్యిందని చెప్పేసి కొత్త బోర్ వేశారు. కొత్త బోర్ ఏమైందంటే కనుక ఇసుక తోడేసి పూడికిపోయింది. చాలా నష్టం అక్కడ. అప్పట్లోనే 2 లక్షలు ఖర్చు పెట్టారు చాలా సంవత్సరాల క్రితం. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసి ఇంకొక చోట బోరు వేస్తే ఏమైందంటే అది కూడా పూడికిపోయిందండి. ఇంకా డబ్బులన్నీ వేస్టే. అప్పుడు 2 లక్షలు, ఇప్పుడు 4 లక్షలు చాలా సంవత్సరాల క్రితం. నిజంగా అది ఎంత వేదనకరమైన విషయం అంటే అంత వేదనకరమైన విషయం. ఆ పరిస్థితుల్లో ఏమండి, ఇది ఇలా కాదు, ఈసారి 7 వారాలు ప్రార్థన పెట్టి 7 వారాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు బోరు వేయాలని చెప్పేసి అనుకుని 7 వారాలు ప్రార్థన మొదలుపెట్టాము. హల్లెలూయా. 2 సార్లు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పోయినాయి, ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి 7 వారాలు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టినప్పుడు వాళ్ళ బంధువులు ఒక ఆవిడ వచ్చిందన్నమాట ప్రార్థనకి. దూర ప్రాంతం నుంచి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఎందుకు ప్రభువా 2 సార్లు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి వేసిన బావులు ఇలాగ పూడికిపోయినాయి, బోర్లు ఇలా పూడికిపోయినాయి, దీనికి కారణం ఏంటని అందరం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఏమందంటే, ఈ బోర్లు పూడికిపోవడానికి కారణం వీళ్ళ హృదయాలు పూడికిపోయినాయి ప్రభువా, వీళ్ళ హృదయాలు ఎక్కడ పూడికిపోయినాయో అవి తవ్వుకునేలా చేయనని ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ ప్రార్థన వింటున్నప్పుడు ఒళ్ళంతా ఏమైందంటే జలధరించింది. మనం చెప్తే వినరో, మీ హృదయాలు పూడికిపోయినాయి అని చెప్తే మన మాట వింటారండి? బంధువులు కాబట్టి ప్రార్థన చేస్తుంది, ఇలా హృదయాలు ఎక్కడో పూడికిపోయినాయి నాయన అని ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.